ప్రజాప్రతినిధుల ప్రవర్తనలో పారదర్శకత, జవాబుదారీతనం, సమానత్వం వంటి విలువలను మరింత బలోపేతం చేయడమే ఎథిక్స్ కమిటీ ప్రధాన లక్ష్యమని కమిటీ చైర్మన్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన కౌన్సిల్ కాన్ఫరెన్స్ హాల్లో శాసనమండలి ఎథిక్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని సూచించారు. ప్రతిపక్షం ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలి అన్నారు. రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి అంశాలను పార్టీ పరిశీలిస్తుందని, కాంగ్రెస్ లో సామాజిక న్యాయం ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కూల్చివేత రాజకీయ దుమారాన్ని రేపుతోంది. అర్ధరాత్రి వేళ పెద్ది విగ్రహం కూల్చటాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. తమ నాయకుడి ఒక్క విగ్రహం కూలిస్తే 100 విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. ఆందోళనకు సంఘీభావం తెలిపిన నేతలను పోలీసులు అరెస్టు చేయడంపై ఆయన మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగింపుపై వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్రిక్త వాతావరణం చేస్తుంది. ఇప్పటికే ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ముట్టడి చేయడం కూడా పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున వాదన చేస్తుంది. ప్రస్తుతం మనం మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఇంటి వద్ద ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కార్యకర్తలను పెద్ద ఎత్తున ఆందోళన చేసిన కార్యకర్తలను వ్యాన్లో ఎక్కించుకొని అరెస్టు చేస్తున్నటువంటి పరంపర కొనసాగుతుంది. స్వయంగా మాజీ ఎమ్మెల్యే ఇంటి ఎదురుగానే కూర్చున్నటువంటి ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే ఉద్రిక్త వాతావరణం చేస్తుంది. మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మనతో ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఈ ఘటన ఎలా చూడవచ్చు? ప్రధానంగా పెద్ది సుదర్శన్ విగ్రహం తొలగింపుపై నిన్న రాత్రి నుంచి హైదరాబాద్ నడుస్తుంది. దీన్ని ఎలా చూడవచ్చు? ఒక బ్లాక్ డే నిజంగా కూడా ఒక ప్రజానాయకుని యొక్క విగ్రహం అది ప్రైవేట్ స్థలంలో పెడితే దాన్ని అధ్వానంగా ఈరోజు రిమూవ్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఏ పార్టీ విఘ్నత ఉన్నదనేది ఇలా ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజులలో మీరు ఒక్క విగ్రహం తీసిళ్ళు, మేము చాలా విగ్రహాలు ఏర్పాటు చేస్తాము, ఖచ్చితంగా చూసుకుందాం ఇక. ఎందుకంటే ఈరోజు నువ్వు ఇవాళ ప్రజాస్వామ్యం బద్ధంగా ఒక నాయకుని తీసేస్తే చెరిగిపోతుంది ప్రజల హృదయాలకి వెళ్ళి. కాబట్టి ఖచ్చితంగా మేము రాబోయే రోజులలో పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న యొక్క విగ్రహాలను ఏర్పాటు చేస్తాం. ప్రజల మన్ననలు తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబానికి ఆశీర్వాదం ఇప్పిస్తాం. ఆడ బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాం. ప్రధానంగా 2 రోజుల క్రితం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా కేటీఆర్, కేసీఆర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు, ఖైదం మీద చేసిన వ్యాఖ్య, ఆ తర్వాత సుదర్శన్ రెడ్డి విగ్రహంపై తీసుకున్నటువంటి చర్యలు, వీటి అన్నింటినీ ఓవరాల్గా మీ భవిష్యత్ కార్యాచరణ ఎనబోతుంది? రాబోయే రోజులలో ఇక ఈ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకో రాజకీయ పార్టీ కనబడదు. ఎందుకు కనబడంటే ప్రజలకు ఆ స్థాయిలో సేవ చేసినాం కాబట్టి, ఆ స్థాయిలో పనిచేసినాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారు. ఇప్పటికే ఏ సర్వేలు చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ వస్తుందని కూడా అన్ని రకాలు కూడా చెప్పడం జరుగుతున్నాయి. మంచి చెడే నువ్వు శునకానందం ఇప్పుడు నువ్వు ఒక రోజు కోసమో 2 రోజుల కోసం తృప్తి పడితే అయ్యేది కాదు. ఈ విధంగా చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఇంటి ఎదురుగా బైఠాయించినటువంటి బీఆర్ఎస్కు పార్టీకి సంబంధించిన శ్రేణులు అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున కూడా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసుల సమక్షంలో తరలించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ప్రధానంగా ఈ కాంగ్రెస్ పాలన చేసినటువంటి దుశ్చర్యకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా చమరగీతం పాడే విధంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ఒక పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపుకే ఇంత నారాయణ చేస్తున్నాం. రానున్న రోజుల్లో గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో నియోజకవర్గం స్థాయిలో పూర్తిగా సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి అంశం అవుతుంది. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ నేతలు, ముఖ్యంగా అటు పరకాలను అయితేనేమి, అటు పాలకుర్తి అయితేనేమి, అటు స్టేషన్ గన్పూర్, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో కూడా మొత్తం ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రధానంగా ఈరోజు తెల్లవారుజామున చేసుకున్నటువంటి ఏదైతే ప్రభుత్వ నిర్ణయం ఏదైతే సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగింపుపై మాత్రం ఖచ్చితంగా రానున్న రోజుల్లో సీరియస్గా తీసుకుని ఇంకన్ని పరిస్థితి ఉధృతంగా తీసుకెళ్లే పరిస్థితి ఉన్నదని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లాలో కొనసాగుతుంది. దీంతో ఇప్పటికే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ శ్రేణుల ఇళ్ల వద్దకైతే పోలీసులు భారీగా మోహరించడమే కాకుండా హౌస్ అరెస్టు చేస్తున్నారు. హౌస్ అరెస్ట్ చేసిన ఇళ్ల ముంగట బైఠాయించి దర్యాప్తు చేస్తున్నటువంటి వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి అయితే
అయితే కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాదు, రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేపడతామనేటువంటి అభిప్రాయం అయితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణిలో కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ పవన్తో 9 టీవీ శ్రీధర్, వరంగల్.